ప్రియులరా, మనం గత కొన్ని వారాలుగా ప్రత్యక్ష గుడారముల గురించి ధ్యానాలు చేస్తున్నాం. ప్రత్యక్ష గుడారము అనే అంశం దేవుని వాక్యంలో చాలా ఆశీర్వాదకరమైన అంశము. దాని గురించి ధ్యానాలు చేస్తున్నాం. గడిచిన 4 వారాలు కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో అరణ్యములో ఆరాధన అనే అంశం గురించి ధ్యానం చేస్తాం. ప్రత్యక్ష గుడారం గురించి మనం ధ్యానాల్లో కొనసాగుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ వచనం 4 వారాల నుంచి చదువుతున్నాం. ఎంతమంది జ్ఞాపకం ఉందో చేతులు ఎత్తి చూపించండి. జ్ఞాపకం ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కంఠస్థం చెప్పగలిగిన వాళ్ళ చేతులు ఎత్తండి. ముగ్గురు నలుగురు చేతులు ఎత్తారు. చిన్ని మాట కదా, ఒకసారి చెప్దాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మరలా చెప్దాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వచ్చే వారానికి కంఠస్థం రావాలందరికీ. చిన్న మాట కదా, చిన్న మాట, అది పెద్ద కష్టం కాదు. చిన్న మాట కంఠస్థం రావాలి. నేర్చుకుంటారా? వచ్చే వారం అందరూ బైహార్ట్ చేసి వస్తారా? అయితే అడుగుతాను. వచ్చే వారం అందరినీ కలిపి కాదు, ఎవరో ఒక్కొక్కరిని అడుగుతాను. ఎవరో రారేమో చర్చికి. దేవుడు ఒక మందిరాన్ని నిర్మించమని, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మొట్టమొదటిగా మోషేతో తెలియచేసిన మాటలు ఇవి. అసలు ప్రత్యక్ష గుడారము అంటే టాబర్నకల్ అనే మాటకు అర్థం ఏమిటంటే ఏ డ్వెల్లింగ్ ప్లేస్ అని, నివాస స్థలము అని అర్థం. టాబర్నకల్ మీన్స్ ఏ డ్వెల్లింగ్ ప్లేస్, నివాస స్థలం, నివాసం ఉండే స్థలం. అందుకనే దేవుడు అన్నాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపగలను. అయితే ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది? ఒకసారి లేఅవుట్ చూద్దాం. దాని లేఅవుట్ మనకి ఈ మధ్య లేఅవుట్లు బాగా పరిచయం అయ్యాయి కదా. ఎక్కడికి వెళ్ళినా లేఅవుట్ చూడండి అని చూపిస్తున్నారు ఈ రోజుల్లో. లేఅవుట్లు చూడడం అలవాటైంది కూడా. ఇది ప్రత్యక్ష గుడారం లేఅవుట్ అండి. ఇది తూర్పు దిక్కు, ఇది పడమర దిక్కు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఇదంతా ప్రత్యక్ష గుడారము. అయితే ఇక్కడ చూడండి, 2 డాట్లు ఉన్నాయి తూర్పు భాగంలో. అమ్మ, నేను ఎవరికి అడ్డులేదు కదా. ఈ తూర్పు భాగంలో 2 డాట్లు ఉన్నాయి. ఈ మధ్యలోది ద్వారము, ప్రత్యక్ష గుడారపు ద్వారం. ఇదంతా కూడా ఇప్పుడు నేను చూపించేది ఇదంతా కూడా ఆవరణ, కాంపౌండ్ అన్నమాట. ఆవరణ. దీన్ని వెలుపలి ఆవరణ అని పిలుస్తారు తెలుగులో. ఇంగ్లీష్లో అవుటర్ కోట్ అంటారు. వెలుపలి ఆవరణ. ఈ ద్వారం గుండా ప్రవేశిస్తే వెలుపలి ఆవరణలోకి ప్రవేశిస్తాం. ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణలోనికి ప్రవేశిస్తాం. ఇదంతా కూడా గుడారముగానే నిర్మించబడింది. మరి పర్మనెంట్ బిల్డింగ్లా కాకుండా ఒక గుడారముగా నిర్మించబడింది. ఈ ద్వారంలోనికి ప్రవేశించిన వెంటనే ఈ వెలుపలి ఆవరణలో అవుటర్ కోర్టులో మొట్టమొదటిగా మనకు కనిపించేది బలిపీఠం. ఈ బలిపీఠం మీద బలి అర్పణలు చేసేవారు. ఈ బలిపీఠం మీద బలి అర్పణలు చేసేవారు. తర్వాత దీన్ని ఈ రౌండ్గా కనిపించే ఉపకరణం, దాని పేరు గంగాళము అంటారు. పూర్వకాలంలో మనలలో కూడా గంగాళాలు ఉండేవి, ఇత్తడి గంగాళాలు ఉండేవి. గంగాళం అని పిలిచేవాళ్ళం. పెద్ద పాత్ర, అందులో నీరు ఉంటుంది. ఇక్కడ బలి అర్పణ చేసిన యాజకులు వారి చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడే నీరు ఆ గంగాళంలో ఉంటుంది. ఆ తర్వాత ఇది అసలు మందిరం, ప్రత్యక్ష గుడారంలో ఉన్న శాంక్చువరీ అంటారు, పరిశుద్ధ స్థలం. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఇది ఒక తెర, ఇది అడ్డు తెర. ఈ తెర ఈ మందిరాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ఈ 2 భాగాల్లో మొట్టమొదటి భాగం ఇదిగో, ఈ ప్రవేశం నుంచి ఇలాగ వెళ్తే బలిపీఠం దాటి గంగాళం దాటి ఇలా వెళ్తే ఈ లోపలికి ప్రవేశించవచ్చు. ఈ లోపలికి ప్రవేశించినప్పుడు దీన్ని పరిశుద్ధ స్థలం అని పిలుస్తారు. ఇదంతా పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు ఉంటాయి. ఇగో ఇక్కడ కనిపించేది ఇది సముఖపు రొట్టెల బల్ల.
రొట్టెలు ఉండేవి ఆ బల్ల మీద. ఇప్పుడు ఇది దీపవృక్షము, దీపములు వెలుగుతూ ఉండేవి నిరంతరము. ఇది ధూపవేదిక, ధూపం వేయబడుతూ ఉండేది. ఎప్పుడు కూడా ధూపవేదిక నుండి ధూపం వేయబడుతుండేవి. ఇవన్నీ వివరంగా వచ్చే వారాల్లో ధూపవేదిక ఎలా ఉంటుంది, ఆ దీపవృక్షం ఎలా ఉంటుంది, సముఖపు రొట్టెల బల్ల ఎలా ఉంటుంది, బలిపే, ఇవన్నీ కూడా రాబోయే వారాల్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ లోపలికి ప్రవేశిస్తే, ఇక్కడ ఈ అడ్డుతెరను దాటి లోపలికి ప్రవేశిస్తే ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఒకే ఒక ఉపకరణం ఉంటుంది, దాని పేరు నిబంధన మందసం. నిబంధన మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నది కనుక ఈ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉండేది. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా. ప్రత్యక్ష గుడారం అనగానే మన నిద్ర లేపినా ఎక్కడే ఉంటుందో మనకు తెలియాలి. ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఈ స్టడీస్ ఇంతకుముందు మన చర్చిలో చేసాం. అదిగో ద్విజయ్ చెప్తున్నాడు, ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలు కూడా ప్రత్యక్ష గుడారం అనగానే ప్రవేశంలో ఏముంటుంది అంతా చెప్పేవారు. ఇప్పుడు మనకి ఇదంతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వెలుపలి ఆవరణలో ప్రవేశించగానే మొట్టమొదటి బలిపీఠం, తర్వాత ఇత్తడి గంగాలు, ఆ తర్వాత లోపలికి ప్రవేశిస్తే పరిశుద్ధ స్థలంలో కుడి ప్రక్క సముఖపు రొట్టెల బల్ల, ఎడం ప్రక్క దీపవృక్షం, ఆ ముందు ఎదురుగా ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తే, అడ్డుతెరను దాటి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తే అక్కడ నిబంధన మందసం ఉంటుంది. అది ఈ ప్రత్యక్ష గుడారం యొక్క లేఅవుట్. ఏమండి, ఈ ప్రత్యక్ష గుడారం అనేది ఇట్ ఈస్ నాట్ మ్యాన్స్ ఐడియా, ఇట్ వాజ్ గాడ్స్ ఐడియా. దేవుని ఆలోచన నుంచి వచ్చిన ఆలోచన, అది దేవుని హృదయంలో నుంచి వచ్చిన ఆలోచన కనుక దేవుడే దానిని ఎలా నిర్మించాలో ప్రతి చిన్న విషయం కూడా విపులంగా చెప్పాడు. మీరు ధ్యానం కోసం మీరు చదవాలంటే నిర్గమకాండం 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు, వచనం కాదు, 25 నుండి 31వ అధ్యాయం వరకు, అలాగే మరలా 35వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ఆ అధ్యాయాలు చదివితే ఈ రెండు భాగాలు ఏంటండి అనేది ప్రశ్న. 25 నుంచి 31వ అధ్యాయం వరకు దాన్ని ఎలా నిర్మించాలో చెప్పాడు దేవుడు మోషేకి. 35వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు మోషే ఎలా నిర్మించాడో రాయబడింది. ఏమీ తేడా ఉండదు. దేవుడు ఎలా నిర్మించమన్నాడో అలాగే నిర్మించాడు మోషే. నిర్మించమని చెప్పింది 25 నుంచి 31 వరకు ఉంటుంది. 35 నుంచి 40వ అధ్యాయం వరకు మోషే నిర్మించిన విధానం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మందిరం యొక్క ఉద్దేశం ఏమిటి? వై ఆఫ్ ది టాబర్నకల్ మనం అర్థం చేసుకోవాలి. అసలు మందిరం ఎందుకు నిర్మించాలి, ఈ ప్రత్యక్ష గుడారం ఎందుకు నిర్మించమన్నాడు అనగానే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే వాళ్ళకి దేవుడు ఆరాధన చేయడం నేర్పించాలనుకున్నాడు అని. అందుకనే గత 4 వారాలు అరణ్యంలో ఆరాధన అనే అంశం మీ ముందు ఉంచాను. నాకు ద పర్పస్ ఆఫ్ ది టాబర్నకల్ వాస్ టు వర్షిప్ ద లార్డ్ అనే ఆలోచన వచ్చింది నాకు. మోషేని అడిగితే ఇంకొకలాగా చెప్తాడేమో. ఈ ప్రజలందరినీ కూడా ఒక మార్గంలో నడిపించడానికి, దేవుని సన్నిధిలో వాళ్ళని తర్ఫీదు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన మందిరం అది అని మోషే చెప్తాడేమో. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. అలాగే ఆ ప్రజలను అడిగితే ఇంకొకలాగా చెప్పచ్చు. అసలు ఈ ఉద్దేశాలన్నీ మనం ఊహించేవి, కానీ దేవుడే ఆ మందిరం నిర్మించమని చెప్పినప్పుడు దేవుని ఉద్దేశం ఏమై ఉంటుందో. వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ ద టాబర్నకల్ ఇన్ గాడ్స్ ఐడియా, గాడ్స్ మైండ్? దేవుని ఆలోచనలో, దేవుని మనస్సులో అసలు ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించమని చెప్పడానికి ఉద్దేశం ఏమై ఉంటుందో అనేది ఆ వచనంలోనే చాలా తేటగా చెప్పేశాడు దేవుడు. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఎందుకు నిర్మించాలి అంటే నేను వారిలో నివసించున్నట్లు. ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ ది టాబర్నకల్ ఈజ్ దాట్ గాడ్ వాంట్స్ టు లివ్ ఇన్ దెమ్. ఆ మాట చదివినప్పుడు తెలుగులో ఆ మాట నాకు చాలా ఇష్టం. ఇంచుమించుగా ఇంగ్లీషు తర్జుమాలు నా దగ్గర ఉన్నవన్నీ లేక ఆన్లైన్లో నాకు దొరికినవన్నీ నేను టచ్ చేసి చూశాను. కానీ తెలుగులో మాటలు చాలా చక్కగా ఉన్నాయి. నేను వారిలో నివసించున్నట్లు. ఇంగ్లీష్ తర్జుమాల్లో చూస్తే వారి మధ్య నివసించున్నట్లు అన్నట్టుగా ఉంటుంది. కానీ తెలుగు తర్జుమాలో నేను వారిలో నివసించినట్లు, చాలా తేడా ఉంది కదా. నేను వారిలో నివసిస్తాను.
వారి మధ్య నివసిస్తాను. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. కనుక నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాలి, వారిలో నివసించాలి. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే ఎక్కడ మీరు బస చేస్తే లేక ఎక్కడ మీరు క్యాంప్ చేస్తే అక్కడ దాన్ని నిలవబెట్టమన్నాడు. వారిలో నివసించున్నట్లు అనే మాట అసలు అప్పటికంటే కూడా ఇప్పుడు చాలా కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ ప్రత్యక్ష గుడారము లేక దేవుని మందిరము అనే కాన్సెప్ట్ చరిత్ర మనం తెలుసుకోవాలి. వీ నీడ్ టు నో ద హిస్టరీ ఆఫ్ ద టర్బర్నకల్ అండ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అంటే ఈ ప్రత్యక్ష గుడారం అరణ్యంలో ప్రయాణం చేసినంతకాలం గుడారంలాగా ఉంది, కానీ తర్వాత మందిరంలాగా రూపాంతరం చెందింది అది. కనుక వీ నీడ్ టు నో ద హిస్టరీ, దాని చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. సాధారణంగా చరిత్ర అనేటప్పటికీ నిద్ర వచ్చేస్తుంది మనకి కదా, చరిత్ర అనేటప్పటికి నిద్ర వచ్చేస్తుంది అబ్బో అని. కానీ చరిత్ర తెలుసుకుంటే విషయాలు చాలా చక్కగా అర్థమవుతాయి. చరిత్ర అంటే చాలామందికి ఏమనుకుంటారు, చరిత్ర అంటే డేట్లు గుర్తుపెట్టుకోవాలంటారు. ఒక్కొక్కరు డేట్లు గుర్తుపెట్టుకోక్కర్లేదు. నువ్వు చరిత్ర చదివితే డేట్లు ఆటోమేటిక్గా గుర్తుంటాయి. చరిత్రను అర్థం చేసుకుంటే డేట్స్ నీకు తెలియకుండానే గుర్తుంటాయి. కొంతమంది చరిత్ర అంటే డేట్లు గుర్తుపెట్టుకోవాలని డేట్లు గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేస్తారు. దట్ వాజ్ నాట్ హిస్టరీ, దట్ వాజ్ నాట్ ద వే ఆఫ్ స్టడీయింగ్ హిస్టరీ. ఇఫ్ యూ స్టడీ ద హిస్టరీ, డేట్స్ ఆటోమేటిక్లీ గెట్ ఇన్ టు యువర్ మైండ్. చరిత్ర చదివే పద్ధతులు కూడా ఉంటాయి. చరిత్రను పొలిటికల్ కోణంలో చదువుతాం, చరిత్రను సోషలాజికల్ కోణంలో చదువుతాం, చరిత్రను రిలీజియస్ కోణంలో చదువుతాం, రకరకాల కోణాల్లో చదువుతాం. ఆ చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా డేట్స్ గుర్తుంటాయి. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం గురించి ఆలోచన చేసినప్పుడు ప్రత్యక్ష గుడారం నిర్మించమని వాళ్ళు ప్రయాణం చేస్తున్న ప్రారంభంలోనే దేవుడు చెప్పాడు. ఐగుప్తు నుంచి విడిపించి వాగ్దత్త దేశం వైపు ప్రయాణం చేస్తూ ఉండగా మొట్టమొదటి దినాల్లోనే దేవుడు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పాడు. చెప్పగానే మోషే నిర్మించడం ప్రారంభించాడు. ఇంచుమించుగా ఒక సంవత్సరం 9 నెలల్లోని ఇంచుమించుగా 9 నెలల్లో ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేశాడు మోషే. అంటే ప్రయాణమైన ప్రారంభంలో 3 నెలలకు దేవుడు చెప్పాడేమో, 2 నెలలు దాటిన తర్వాత దేవుడు నిర్మించమని చెప్పాడు. కరెక్ట్గా 2వ సంవత్సరం ప్రారంభ దినాన్ని దేవుడు దానికి మోషే దాన్ని నిర్మించాడు. కనుక వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే, చరిత్రను జాగ్రత్తగా వినాలి, 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే 2వ సంవత్సరం ప్రారంభంలోనే నిర్మించాడంటే ఇంచుమించు 39 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు ఆ మందిరాన్ని, ఆ ప్రత్యక్ష గుడారపు పరిచర్యను అనుభవించారు. సరే, వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు వాగ్దత్త దేశంలో యెహోషువ నాయకత్వంలో వాగ్దత్త దేశంలో ప్రవేశించారు. వాగ్దత్త దేశంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు యుద్ధాలు చేశారు. అక్కడ చాలామంది ఆయా జాతులు, 7 జాతులు వారు అక్కడ ఆ వాగ్దత్త దేశంలో ఉన్నప్పుడు ఆ 7 జాతులను అణిచివేసి ఆ వాగ్దత్త దేశాన్ని స్వాధీనపరచుకోవడం కోసం 7 సంవత్సరాలు ఇంచుమించుగా యుద్ధం చేశారు. ఆ 7 సంవత్సరాల కాలంలో కూడా వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ ఈ ప్రత్యక్ష గుడారం వెళుతూనే ఉండేది. ఆ తరువాత ఇక యుద్ధాలన్నీ అయిపోయాయి, దేశం మాది, దేశం మేము స్వతంత్రించుకున్నాం అని అనుకున్నప్పుడు ఆ దేశాన్ని 12 గోత్రాలకి పంచిపెట్టాడు. యెహోషువ నాయకత్వంలో ఆ పంపకం జరిగింది. ఆ తరువాత ఈ ప్రత్యక్ష గుడారాన్ని షిలోహు అనే చోట నిలవబెట్టారు. ఇంకా కదపవలసిన పని లేదు, దాన్ని అటు ఇటు త్రిప్పవలసిన పని లేదు. ఎందుకంటే దేశంలో ప్రవేశించారు, వాళ్ళు కూడా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కనుక ఇంకెక్కడికి వెళ్ళరు కనుక షిలోహు అనే చోట ఎఫ్రాయిము వన్యమందలి షిలోహులో వాళ్ళు ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిలవబెట్టారు. ఆ షిలోహులో ఆ ప్రత్యక్ష గుడారం ఇంచుమించుగా 350 నుంచి 400 సంవత్సరాలు మధ్యకాలంలో 369 అని లెక్కపెట్టి చెప్పేస్తున్నారు కొంతమంది. నేను పాత నిబంధన కాలంలో ఈ టైం లైన్స్ సుమారుగానే తీసుకుంటాం, యాక్యురసీ ఉండదు. ఎందుకంటే సుమారుగా తీసుకుంటాం. ఈ లెక్కలు నేను చదివి చెప్పేవి కాదు, నేను లెక్క పెట్టుకుని చెప్తున్నాను మీకు. ఇంచుమించుగా 350 నుంచి 400 సంవత్సరాల వరకు షిలోహులో ఆ ప్రత్యక్ష గుడారం ఉంది. అంటే న్యాయాధిపతుల కాలం అంతా కూడా షిలోహులోనే ఉంది ప్రత్యక్ష గుడారం. న్యాయాధిపతుల గ్రంథం
జరిగినంతకాలం షిలోహులో ఉంది. తర్వాత సమూయేలు సమయంలో కూడా, సమూయేలు కూడా న్యాయాధిపతే కనుక సమూయేలు సమయంలో కూడా షిలోహులోనే ఉంది. షిలోహు మందిరంలోనే సమూయేలుని తీసుకుని వెళ్ళి హన్నా మరి సమర్పణ చేసింది. ఏలీ కూడా ఆ షిలోహులో ఉన్న మందిరంలోనే ఆయన యాజకుడిగా ఉన్నాడు. కనుక అలాగ జరుగుతూ ఉండగా ఈ 400 సంవత్సరాలు, సుమారుగా 400 సంవత్సరాల తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయడానికి వచ్చి ప్రధానంగా ఈ ప్రత్యక్ష గుడారం మీద పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే అందులో నిబంధన మందస్సం ఉంది. నిబంధన మందస్సం ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. ఆ దేవుని సన్నిధి వారి దగ్గర ఉంటే వాళ్ళకి జయం కలుగుతుంది. మేము జయించాలంటే ఆ దేవుని సన్నిధికి ప్రతీకగా ఉన్న ఆ నిబంధన మందస్సాన్ని మేము తెచ్చేసుకోవాలి. ఇప్పుడు అది రావడం వల్ల మాకు జయం కలగకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి మాత్రం జయం కలగదు అనే ఉద్దేశంతో వాళ్ళ నిబంధన మందస్సాన్ని వాళ్ళ దేశానికి తెచ్చుకున్నారు. కానీ ఆ నిబంధన మందస్సం పెట్టిన చోటల్లా వాళ్ళకి నాశనకరమైన కార్యాలు జరిగాయి. కనుక భయపడ్డారు. నిబంధన మందస్సం మన దగ్గర ఉండకూడదు అనుకుని ఆ నిబంధన మందస్సాన్ని వాళ్ళే మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి బేత్షెమెషు అనే చోటికి తోలివేశారు. ఒక బండి మీద పెట్టి ఆ నిబంధన మందస్సాన్ని తోలివేశారు. ఇలాగో ఆ నిబంధన మందస్సాన్ని పట్టుకుని వెళ్ళిపోవడానికి ఆ షిలోహుకు వచ్చి వారి యుద్ధంలో జయించినప్పుడు ఆ షిలోహులో ఉన్న ఈ ప్రత్యక్ష గుడారాన్ని కూడా వారు నాశనం చేశారనేది ఒక ఆలోచన. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయంలో షిలోహులో నేను మందిరాన్ని ఎలా చేశానో అలాగే చేస్తానని తర్వాత మందిరం గురించి దేవుడు మాట్లాడాడు. అలాగే 78వ కీర్తన 60వ వచనంలో కూడా ఈ షిలోహులో మందిరం గురించి రాయబడింది. షిలోహులో మందిర అంతం గురించి రాయబడింది. కనుక షిలోహులో మందిరాన్ని ఫిలిష్తీయులు నాశనం చేసి ఉంటారని ఒక ఆలోచన. మరి కొన్ని పెట్టి థాట్స్ కూడా ఉన్నాయి, అవి ఇప్పుడు అవసరం లేదు. రైట్. ఆ తరువాత షిలోహులో మందిరం నాశనం అయిపోయింది. ఆ తరువాత ఆ నిబంధన మందస్సులో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఉన్న నిబంధన మందస్సం మాత్రం ఈ ఫిలిష్తీయులు పంపివేయగా దానిని కిర్యత్యారీం అనే చోట అబీనాదాబ్ అనే వాని ఇంటిలో ఉంచారు. కొంతకాలం 20 సంవత్సరాలు ఉన్నది అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఓబేదేదోం ఇంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది అది. ఆ తర్వాత అక్కడి నుంచి మరలా దావీదు ఆ నిబంధన మందస్సాన్ని దావీదు రాజు అయిన తర్వాత యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. యెరూషలేమునకు తీసుకుని వచ్చినప్పుడు ఆ కథనం మనకు తెలుసు. దావీదు దాన్ని తీసుకొస్తున్నప్పుడు నాట్యం చేస్తూ దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ నాట్యం చేస్తూ ఆ నిబంధన మందస్సాన్ని తీసుకుని వచ్చి యెరూషలేము పట్టణంలో దావీదు ఒక గుడారాన్ని నిలబడి, ఇప్పుడు మోషే గుడారం పోయింది, మోషే ప్రత్యక్ష గుడారం అయిపోయింది. దావీదు గుడారం, డేవిడ్స్ ట్యాబర్నకల్ అంటారు. మోజెస్ ట్యాబర్నకల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డేవిడ్స్ ట్యాబర్నకల్. దావీదు ఒక గుడారం వేసి ఆ గుడారంలో ఈ నిబంధన మందస్సాన్ని పెట్టాడు. దావీదు రాజు అయిన తర్వాత తన కోసం ఒక అద్భుతమైన భవనాన్ని కట్టుకున్నాడు. దేవదారు చెక్కలతో చాలా విలాసవంతమైన ఒక భవంతిని కట్టుకున్నాడు. ఆ ప్రక్కనే గుడారంలో ఆ గుడారంలో నిబంధన మందస్సాన్ని పెట్టాడు. ఒకరోజు యథాలాపంగా ఆ భవనంలో నుంచి క్రిందికి అలాగూ చూస్తే గుడారంలోనేమో దేవుడు ఉన్నాడు. నేను ఎక్కడున్నాను? మంచి విలాసవంతమైన భవనంలో ఉన్నాను. దావీదుకి గిల్టీగా అనిపించింది. నాతాను ప్రవక్తను పిలిచాడు. అయ్యా, నేను విలాసవంతమైన ఈ భవనంలో, ఈ రాజనగరిలో నేను ఉండగా, నగరి అంటే రాజభవనం, రాజనగరి అంటే నగరం అని కాదు, నగరి అంటే భవనం, రాజభవనంలో ఉండగా నా దేవుని సన్నిధి గుడారాల్లో ఉండిపోవడం, ఆ డేరాల్లో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు బిల్డ్ ఎ టెంపుల్ అన్నాడు. రాజుగారు తలంచుకుంటే టెంపుల్ కట్టడం ఏముంది? ఐ వాంట్ టు బిల్డ్ ఎ టెంపుల్ అంటే నాతాన్ అన్నాడు, మంచి ఆలోచనే కదా కానియమన్నాడు. కానీ ఆ రోజే దేవుడు నాతానుని పిలిచి, దావీదు ఆ మందిరాన్ని కట్టడానికి వీల్లేదు, దావీదు కుమారుడైన సొలొమోను చేత ఆ మందిరాన్ని నిర్మింపజేస్తానని సొలొమోను ఆ మందిరం కట్టేటట్లుగా దేవుడు నడిపించాడు. సొలొమోను ఆ మందిరాన్ని కట్టాడు. సొలొమోను కట్టిన మందిరం అద్భుతమైన మ్యాగ్నిఫిషియంట్ టెంపుల్. అలాంటి మందిరం ఎప్పటి వరకు భూమి మీద ఎప్పుడూ లేదు. అంత గొప్ప మందిరాన్ని సొలొమోను కట్టాడు. ఆ సొలొమోను కట్టిన మందిరం ఇంచుమించుగా 410 సంవత్సరాలు సొలొమోను కట్టిన మందిరం ఉన్న తర్వాత బబులోను దేశం నుంచి నెబుకద్నెజరు వచ్చి యెరూషలేం పట్టణాన్ని నాశనం చేశాడు. ఆ తరువాత ఆ యెరూషలేం పట్టణాన్ని నాశనం చేసే పరంపరలో ఈ మందిరాన్ని కూడా నాశనం చేసేసాడు, మందిరాన్ని పడగొట్టేశాడు. ఆ తరువాత
యూదులు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల తర్వాత మరలా వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినప్పుడు అందులో జెరుబ్బాబెలు అని ఒక నాయకుడు, అలాగే ఎజ్రా, వీళ్ళిద్దరూ కలిసి అక్కడ మందిరాన్ని నిర్మించారు. అది ప్రత్యక్ష గుడారం కూడా ఒక మందిరం అనుకుంటే అది 3వ మందిరం, లేకపోతే 2వ మందిరం. పర్మనెంట్ మందిరాలు 2. అది జెరుబ్బాబెలు నాయకత్వంలో నిర్మించబడిన మందిరం. ఆ మందిరం 585 సంవత్సరాలు ఉంది. 585 సంవత్సరాలు ఉన్న తర్వాత అది బాగా శిథిలమైపోయి నాశనం అయిపోతున్న స్థితిలో హేరోదు సీన్లోకి వచ్చాడు. హేరోదు ఆ మందిరాన్ని మరలా నిర్మించాడు. అంటే ఒకవేళ రినోవేట్ చేస్తుంటాడు అలా అనుకోవచ్చు. ఆ మందిరాన్ని మరలా తిరిగి బాగు చేయించాడు, అద్భుతంగా చేయించాడు హేరోదు. హేరోదు అంటే మనకు విలన్ కదా, అంతే కదా. హేరోదు అనగానే ఒక విలన్ కనపడతాడు. విలన్ మందిరం కట్టించడం ఏంటి అనేది మన ప్రశ్న. హేరోదు మందిరం కట్టించడానికి హేరోదుకున్న రీజన్స్ హేరోదుకున్నాయి. అప్పుడప్పుడు పొలిటీషియన్స్ మన దగ్గరికి కూడా వచ్చి మనకి మంచి పనులు చేస్తారు. వాళ్ళు మంచి పనులు చేయడానికి వాళ్ళకు ఉన్న కారణాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ పదవులు నిలబెట్టుకోవడం కోసమో, ఓట్ల కోసమో, లేకపోతే దేనికోసమో. అందుకోసమే హేరోదు యూదుల నుంచి మన్నన పొందుకోవడం కోసం మందిరాన్ని చాలా చక్కగా చేయించాడు. ఆ హేరోదు నిర్మించిన మందిరంలోకే యేసుక్రీస్తు ప్రభు ఎంటర్ అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టేటప్పటికీ యెరూషలేము పట్టణంలో ఉన్న మందిరం హేరోదు నిర్మించిన మందిరం. ఆ విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ మందిరాన్ని ఒకసారి ఆ మందిరంలోకి వెళ్ళి ఆ మందిరాన్ని శుద్ధి చేశాడు, ప్రక్షాళన చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన గురించి రాయబడిన మాట ఏమిటి? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ తర్వాత 14వ వచనానికి వచ్చేసరికి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయనే గుడారం అయిపోయాడని రాయబడింది. అంటే ఎక్కడో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పిన దేవుడు ఇప్పుడే గుడారముగా మన మధ్యకు వచ్చాడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ టాబర్నకల్. హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ టాబర్నకల్. ఆయనే గుడారంగా మన మధ్యకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువే మందిరము. ఇంకోటి ఏమిటంటే ఈ మందిరాన్ని మీరు కూల్చివేసినట్లయితే నేను 3 దినాల్లో ఈ మందిరాన్ని కట్టిస్తానని తన శరీరం గురించి మాట్లాడాడు. ఆయన్నే మందిరంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయనే మందిరం అయితే ఆ మందిరం మరి యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారు. ఆయన మరణించి పునరుద్ధానుడై ఆరోహణమైపోయాడు. ఆ తరువాత పత్రికలలో పౌలు గారు చెప్పింది ఏమిటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నాడనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటే చివరికి మందిరం ఎవరంటే మనమే. మందిరం మనమే. ఇప్పుడు ఆ వచనాన్ని చదువుదాం. ఏ వచనం? నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను వారిలో నివసించున్నట్లు అంటే మనము మందిరం అయితే ఇప్పుడు ఆ వాక్యం మన జీవితాలకు అన్వయింప చేసుకుంటే మనము మందిరం అయితే, నేను మందిరాన్ని అయితే దేవుడు ఎక్కడ నివసించాలని కోరుతున్నాడంటే నాలో నివసించాలని. నీవు మందిరం అయితే దేవుడు ఎక్కడ నివసించాలని కోరుతున్నాడంటే నీలో నివసించాలని, మనలో నివసించాలని కోరుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం ప్రస్ఫుటంగా మనం అర్థం చేసుకోగలం. ఈ ఉదయకాల సమయం, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీలో నివసించాలని, నేను వారిలో నివసించినట్లని మాట్లాడుతున్నాడు. దేవుడు నీలో నివసించాలని దేవుని ఆశ ఈ మధ్యాహ్న సమయంలో. ప్రియులారా, దేవుడు మీలో నివసించాలని కోరుతున్నాడు. ఒకసారి 2వ ఇమేజ్ చూపించమ్మా. ఇక్కడ చూడండి. ఇంతకుముందు మీకు చూపించిన ప్రత్యక్ష గుడారం నమూనా ఇది. ఇక్కడ ద్వారం ఉంటుంది. ద్వారం లోపలికి వెళ్తే బలిపీఠం, గంగాళం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇదంతా వెలుపల ఆవరణ కదా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ క్యాంప్ వేసినా, అంటే ప్రయాణంలో ఉన్నారు కదా, ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడ ఆగి క్యాంప్ వేసినా అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని నిలవబెట్టాలి. నిలవబెట్టినప్పుడు నేను ఎక్కడో బాగా సదుపాయంగా ఉన్న ప్లేస్లో నేను స్థలం చూసుకుని నా గుడారం నేను వేసుకుంటానంటే కుదరదు. ఆ గుడారము, నీ గుడారం నువ్వు ఎక్కడ వేసుకోవాలి, నువ్వు ఎక్కడ స్టే చేయాలి ఆ క్యాంపులో అనేది దేవుడు చెప్పాడు. ఇది తూర్పు భాగం. ఈ తూర్పు భాగంలో
ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో ఈ పక్కన 3 గోత్రాల వాళ్ళు ఉండాలి. యోధా గోత్రము, ఇస్సాకారు గోత్రము, జెబులూను గోత్రము. ఏమండి మీకు కనిపిస్తున్నాయా? యోధా గోత్రము, ఇస్సాకారు గోత్రము, జెబులూను గోత్రం, 3 గోత్రాలు. ఈ 3 గోత్రాలకి సెంటర్లో ఉన్న యోధా గోత్రం లీడర్ అన్నమాట. ఈ 3 గోత్రాల్లో ఇస్సాకారు గోత్రంలో 54,400 మంది ఉన్నారు. వీళ్ళు ఎవరంటే యుద్ధము చేయగలిగిన వారు. వాళ్ళ కుటుంబాలు కూడా అక్కడే ఉంటారనమాట. 54,400 మంది కాల్బలము అన్నాడు. అలాగే యోధా వారు 74,600 మంది, జెబులూను వారు 57,400 మంది. లాటరీ అంకెలు కాదు ఇవి, వాక్యంలో ఉన్నవి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం 2వ అధ్యాయము 3వ అధ్యాయం చదవండి. ఆ 2-3 అధ్యాయాల్లో ఈ వివరాలు ఉంటాయి. కనుక ఈ 3 కలిపితే 186,400 మంది అయ్యారు. ఈ తూర్పు భాగంలో 186,400 మంది ఆ శిబిరంలో క్యాంపులో ఉండాలి. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు కాదు. యోధా గోత్రము, ఇస్సాకారు గోత్రము, జెబులూను గోత్రము. పడమర ఎఫ్రాయిము గోత్రము లీడరు. ఆ లీడర్షిప్లో మనష్షే గోత్రము, బెన్యామీను గోత్రం. ఈ 3 గోత్రాలు 108,100. తర్వాత ఈ దక్షిణంలో రూబేను గోత్రం లీడరు. ఆ రూబేను గోత్రంతో పాటు ఈ షిమ్యోను గోత్రము, గాదు గోత్రము. వీళ్ళ నంబరు 151,450 మంది. అలాగే ఉత్తరంలో దాను గోత్రము లీడరు. దాను గోత్రంతో పాటు ఆషేరు గోత్రము, నఫ్తాలి గోత్రము. వారి నంబరు 157,600 మంది. అలాగూ ఎవరు ఎక్కడ ఉండాలో దేవుడు చెప్పాడు. వాళ్ళతో పాటు లేవీ గోత్రం ఉంది. లేవీ గోత్రము యాజకుల గోత్రం. లేవీ గోత్రం వాళ్ళు ఒక పక్కనే ఉండిపోతే పరిచర్యలు, యాజకుల పరిచర్య ఒక పక్కన ఉన్న వాళ్ళకే అందుతుంది. కనుక యాజకులు అన్ని పక్కల ఉండాలి. ఇక్కడ చూడండి, మోషే, అహరోను యాజకులు, అసలు లీడర్స్. వాళ్ళు తూర్పు ప్రక్కన పెట్టేశారు. తర్వాత ఈ లేవీ కుమారుల్లో ఒక కుమారుడు కహాతు. కహతీయులు, ఆ కహతీయుల వంశపు వారు ఈ ప్రక్కన దక్షిణ భాగంలో ఉండాలి. రెండో కుమారుడు పేరు గెర్షోను. ఈ గెర్షోను అనే ఆయన సంతతి వారు ఇక్కడ పడమర భాగంలో ఉండాలి. మూడవ కుమారుడు మెరారి అనేవాడు. మెరారీయులు ఇక్కడ ఉత్తర భాగంలో ఉండాలి. అలాగా లేవీ గోత్రపు వారు అన్ని దిక్కులో ఉండాలి. ఎందుకంటే లేవీ గోత్రం యాజకులు గనుక యాజకుల గోత్రం యాజకత్వం పరిచర్య అన్ని ప్రక్కల వారికి అందాలి. ఇలాగూ అంటే ఇప్పుడు ఎన్ని గోత్రాలు వచ్చాయండి? ఎన్ని గోత్రాలు వచ్చాయి? 12 గోత్రాలు మామూలు లెక్క, కానీ టెక్నికల్గా 13 గోత్రాలు. ఎందుకంటే యోసేపు యాకోబు కుమారుడు. యాకోబుకి 12 మంది పిల్లలు. యోసేపు పిల్లలనిద్దరిని యాకోబు దత్తత చేసుకుని యోసేపును గోత్రంలో కలపలేదు. యోసేపు పిల్లలిద్దరిని కలిపాడు. యోసేపు తప్పుకొని 2 పిల్లలు వస్తే 13 గోత్రాలు అవుతాయి కదా. 13 గోత్రాలు. ఇప్పుడు ఇక్కడ కూడా 13 ఉన్నాయి. ఆ 13లో లేవీ గోత్రం కూడా కలిపితే 13 అవుతాయి. లేవీయులు గోత్రాల్లో కలవరు. ఎందుకంటే వాళ్ళు యాజకులు కనుక ప్రత్యేకించబడిన వారు. అంటే స్వాస్థ్యంలో వారికి భాగం ఉండదు. ఎక్కడుంటే అక్కడ స్వాస్థ్యం. ఇప్పుడు నేను ఒక గోత్రం, ఎఫ్రాయిం గోత్రం అనుకోండి, నాకు భూమి ఇచ్చారనుకోండి, మా జాతి వారు, మా గోత్రం వారు పొందుకున్న భూమిలో కొంత భాగం లేవీయులకు మేము ఇవ్వాలి. అలాగే 12 గోత్రాల దగ్గర భాగం వస్తుంది వాళ్ళకి, లేవీయులకి. బాగుంది కదా. ముగ్గురు పిల్లలు కొట్టుకుంటున్నారట. మా నాన్న గొప్పడు అంటే మా నాన్న గొప్పడు అని. ఏంటి వాడు అన్నాడట, మా నాన్న పెద్ద రైటర్ రా, సాంగ్స్ రాస్తాడు, ఏదో ఇలాగ 4 మాటలు రాస్తాడు కాగితం తీసుకుని పట్టుకెళ్ళి ఎవరికో ఇస్తే వాళ్ళు ఒకసారి నేను చూస్తుండగా 1000 రూపాయలు ఇచ్చారు, మా నాన్న పాట రాసిస్తే అన్నాడట. ఓ అంతేనా? మా నాన్న కూడా రైటరే, కథలు రాస్తాడు, కథలు రాసి సినిమా వరకు అమ్ముతాడు. ఇలా కథ రాసి పెట్టుకెళ్తే మా నాన్నకి ఒకసారి 10,000 రూపాయలు ఇచ్చారు తెలుసా, మీ నాన్నకంటే మా నాన్న గొప్పడు అన్నాడట. ఓ అంతేనరా? మా నాన్న కూడా శనివారం రాత్రి అంతా చిన్న స్లిప్ మీద ఏదో రాసుకొస్తాడరా, రాసుకొచ్చి ఆదివారం నిలబడి ప్రసంగం చేస్తే 4 సంచులు పట్టి తిరుగుతారు, డబ్బులు కలెక్ట్ చేయడానికి అన్నాడు.
యాజకుల పని అది. యాజకులు ఒకచోట కాదు, 12 గోత్రాల్లోనూ ఉంటారు. 12 గోత్రాల్లో వాళ్ళ స్థానం ఉంటుంది. 12 గోత్రాల్లోనూ ఉంటారు. రైట్. ఇప్పుడు ఈ ఈ ఈ చిత్రంలో మనకు కనిపించేది ఏమిటంటే, దేవుడు ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు. చుట్టూ ఇశ్రాయేలీయులు ఉన్నారు. మన ప్రార్థన ఏంటి? నా చుట్టూ నువ్వు ఉండు ప్రభు అని మన ప్రార్థన కదా. మామూలుగా మనం చేసే ప్రార్థన కదా, నా చుట్టూ నువ్వు ఉండు, నా చుట్టూ కంచివేయి, నా చుట్టూ నువ్వు ఉండు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మధ్యలో ఉంటాను, నా చుట్టూ నువ్వు ఉండు. నేను వారిలో నివసించున్నట్లు, నేను వారిలో నివసించున్నట్లు లేక వారి మధ్య నివసించున్నట్లు అనుకున్నా, నేను మధ్యలో ఉంటాను, నా చుట్టూ మీరు ఉండాలి. దేవుడు మన జీవితాల్లో కేంద్రంగా ఉండాలి. అది దేవుని ఆశ. గాడ్ వాంట్స్ టు బి ది సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. గాడ్ వాంట్స్ టు బి సెంటర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్. గాడ్ వాంట్స్ టు బి సెంటర్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్. గాడ్ వాంట్స్ టు బి సెంటర్ ఆఫ్ అవర్ డెసిషన్స్. దేవుడు కేంద్రంగా గల జీవితాలుగా, అది దేవుడు అక్కడ ప్రత్యక్ష గుడారం ద్వారా నేను వారిలో నివసించున్నట్లు అని చెప్పడంలోనే దేవుడు చెప్పేది ఏంటంటే, ఆయనే కేంద్రం అవ్వాలి మన జీవితానికి, ఆయనే కేంద్రం అవ్వాలి మన కుటుంబానికి, ఆయనే కేంద్రం అవ్వాలి మన నిర్ణయాలకి, ఆయనే కేంద్రం అవ్వాలి మన జీవిత విధానానికి. మనకి చాలా చాలా విషయాలు కేంద్రంగా ఉంటాయి. అంటే ఎక్కువ ప్రాముఖ్యత. కొంతమందికి డబ్బు కేంద్రం, కొంతమందికి అధికారం కేంద్రం, కొంతమందికి పనే కేంద్రం, కొంతమందికి వ్యాపారమే కేంద్రం. ఇవన్నీ అవసరమే మన జీవితాలు జీవించడానికి. కానీ అన్నిటికంటే మించి దేవునిని కేంద్రంగా చేసుకుని క్రీస్తు కేంద్రిత కుటుంబంగా, క్రీస్తు కేంద్రిత జీవితంగా జీవించాలి అనేది దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా నేర్పిస్తున్నాడు. నా చుట్టూ మీరు ఉండండి అన్నాడు. అంతేగాని మీరు ఎక్కడుంటే మీ చుట్టూ నేను అల్లుకుంటానని చెప్పలేదు. ఈ దినాన్ని క్రైస్తవ విశ్వాసి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునిని కేంద్రంగా చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావా? నీ నిర్ణయాల్లో ఆయన కేంద్రం, నీ ఆర్థిక విషయాల్లో ఆయన కేంద్రం, నీ ఉద్యోగంలో ఆయన కేంద్రం, నీ కుటుంబంలో ఆయన కేంద్రం. అన్ని విషయాల్లో దేవునిని కేంద్రంగా చేసుకుని బ్రతుకుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అన్న. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం అనే మాట గమనించాలి. ఆ 18వ వచనంలో సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము. ఆ మాట చాలా మంచి మాట. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము. ఒకసారి చెప్దామా? నా జీవితంలో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము. మళ్ళీ చెప్దాం. నా జీవితంలో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము. నా కుటుంబంలో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము. ఇలా మన జీవితాల్లో అన్నిటిలో కూడా ప్రాముఖ్యం. ఆయన కేంద్రం అయిపోవాలి. హీ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో అన్నిటిలో కూడా ఆయనే ప్రాముఖ్యమైపోవాలి. అలాంటి స్థితి కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. బికాజ్ వీ డిరైవ్ లైఫ్ ఫ్రమ్ హిమ్, వీ డిరైవ్ డైరెక్షన్ ఫ్రమ్ హిమ్, అండ్ వీ డిరైవ్ పర్పస్ ఫ్రమ్ హిమ్. మన జీవం ఆయన నుంచే పొందుకుంటున్నాం. మన మార్గదర్శకత్వం, మన నడిపింపు, ప్రతి దినము ఆయన మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. మన జీవితం అంతా ఆయన నడుపుదల, ఆయన నడిపింపు, ఆయన డైరెక్షన్ ఆయనదే. అలాగే ఆయన పర్పస్, మన జీవితానికి ఒక ఉద్దేశాన్ని, ఒక దిశానిర్దేశాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము. ప్రతి విషయంలో ఆయనకు ప్రాముఖ్యత. దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? కొన్నిసార్లు మనల్ని దేవుడు నడిపిస్తున్నాడా, లేక మనం వెనకుండి ఏదో నడిపిస్తుందా అనిపిస్తుంది కదా. దేవుడు నడిపిస్తున్నాడా, ఇంకెవరైనా నడిపిస్తున్నారా? ఒక్కొక్కరు డ్రైవ్ చేసినప్పుడు మన డ్రైవింగ్ మన చేతిలో ఉండదు. మన వెనకాలోడో ముందోడో నడిపిస్తాడు మనల్ని. ముందోడు వెళ్ళిపోతున్నాడు, దాటేయాలి. వెనకాలోడు హార్న్ కొట్టేస్తున్నాడు, ఆడికి అందకుండా వెళ్ళిపోవాలి. నా డ్రైవింగ్ నేను చేస్తున్నానా, వాళ్ళు నడిపిస్తున్నారా? కొన్నిసార్లు మన జీవితాలను ఎవరు నడిపిస్తున్నారు? కొంతమంది జీవితాలను డబ్బే నడిపిస్తుంది, కొంతమంది జీవితాలను అధికారమే నడిపిస్తుంది, కొంతమంది జీవితాలను వ్యాపారమే నడిపిస్తుంది,
కొంతమంది జీవితాలను స్టాక్ మార్కెట్ నడిపిస్తుంది. ఏమి నడిపిస్తుంది నీ జీవితాన్ని? క్రీస్తును కేంద్రంగా చేసుకుని, దేవునినే కేంద్రంగా చేసుకుని బ్రతికే బ్రతుకుందా? అలాంటి బ్రతుకుని గురించి మాట్లాడుతూ ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము అని అక్కడ భక్తుడైన పౌలు చెబుతున్నాడు. ఆ గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించువాడు అన్నాడు. జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవించువాడని నేను కాదు. ఇట్ ఈస్ నాట్ దేర్ ఐ లివ్, బట్ క్రైస్ట్ ఇన్ మీ లివ్స్. ప్రియులారా గమనించాలి, క్రీస్తు నాలో జీవించుచున్నాడు అనలేదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఆ మాట చాలా అద్భుతమైన మాట. నా జీవం క్రీస్తు, నా సమస్తము క్రీస్తే. నేను జీవించువాడని నేను కాదు. బ్రతుకుతున్నది దివాకర్ కాదు, దివాకర్ శరీరమే, కానీ బ్రతుకుతున్నది ఎవరంటే నాలో క్రీస్తే బ్రతుకుతున్నాడు. అలాంటి అనుభవం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ భక్తుడైన పౌలు. జీవించువాడు నేను కాదంటే నా పర్సనాలిటీ నేను చంపేయడం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎనిహిలేషన్ ఆఫ్ పర్సనాలిటీ, బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐడెంటిటీ. అంటే నా పర్సనాలిటీ, నా వ్యక్తిత్వాన్ని చంపేసుకో, అది కాదు అక్కడ చెప్పేది. క్రీస్తే నాలో జీవించుచున్నాడంటే ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ మై ఐడెంటిటీ, ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ మై ఐడెంటిటీ అండ్ ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ మై ఐడెంటిటీ. నా గుర్తింపును నేను మార్చుకుంటున్నాను. నేను కాదు, ఆయన నాలో బ్రతుకుతున్నాడు, ఆయన నాలో బ్రతుకుతున్నాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూస్తే అక్కడ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ప్రియులారా గమనించాలి, ఈ మాటలన్నిటిలో క్రీస్తు కేంద్రిత జీవితము పౌలు జీవితంలో కనిపిస్తోంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే క్రైస్ట్ ఈజ్ నాట్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, హీ ఈజ్ మై లైఫ్. క్రీస్తు నా జీవితంలో భాగం అని కాదు, ఆయనే నా జీవం, ఆయనే నా జీవితం. జీవితంలో భాగం అనేది వేరు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ప్రియులారా, అలాంటి అన్నిటిలో ప్రాముఖ్యత క్రీస్తు కేంద్రిత జీవితం జీవించమని అక్కడ చూసాం మనం. చుట్టూ ఇశ్రాయేలీయులు ఉంటే మధ్యలో నేను ఉంటాను, అంతేగాని నేను మధ్యలో ఉంటాను ప్రభా, నా చుట్టూ నువ్వు ఉండు. ఆయా సందర్భాల్లో దేవుడు అలా కూడా చేస్తాడు. కానీ మన ప్రార్థన ఏమై ఉండాలంటే, నువ్వు కేంద్రంగా ఉండాలి ప్రభా నా జీవితంలో, నిన్ను కేంద్రంగా చేసుకుని బ్రతుకుతాను ప్రభా అనే నిర్ణయం. నేను వారిలో నివసించున్నట్లు ఏమి నిర్మించమన్నాడు? పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఆయన నివసించాలంటే ఆ స్థలం ఎలాంటి స్థలమై ఉండాలి? పరిశుద్ధ స్థలం. నేను ఆయన మందిరంగా, నేను ఆయన నాలో నివసించాలంటే ఈ స్థలం ఎలా ఉండాలంటే పరిశుద్ధ స్థలంగా ఉండాలి. పరిశుద్ధ స్థలంగా ఉండాలి. ఎలా పడితే అలా బ్రతికేసి పరిశుద్ధ స్థలాన్ని అంటే కుదరదు. ఆయనకి తెలుసు, ఒకవేళ ఈ లోకం ముందు నేను ఈ లోకాన్ని మభ్యపెట్టగలను, నా కుటుంబాన్ని మభ్యపెట్టగలను, లేకపోతే ఇంకెవరినైనా మభ్యపెట్టగలను, కానీ ఆయన మభ్యపెట్టలేను. నేను నాలో ఆయన బ్రతకడానికి, ఆయన జీవించడానికి నా జీవితం పరిశుద్ధంగా ఉందా? యామ్ ఐ హోలీ? యామ్ ఐ లివింగ్ ఎ హోలీ లైఫ్? ఈజ్ దట్ లైఫ్ ఐ యామ్ లివింగ్ ఈజ్ ఎ హోలీ లివింగ్? ప్రియులారా గమనించాలి, అలాంటి పరిశుద్ధ స్థలముగా మనం బ్రతకగలిగేటట్లుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి మనం చదివితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున వీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు సెలవిచ్చుచున్నాడు, ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అక్కడ మీరు గమనించలేరు 16వ వచనంలో నీవు దేవుని ఆలయం, దేవుడు నీలో నివాసం. ఆ మాటలు అక్కడ ఉన్నాయి. 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ప్రియులారా గమనించాలి, ఈ మాటలు రాస్తున్నప్పుడు ఇంచుమించుగా నిర్గమాకాండంలో చదివిన మా వాక్యంలాగే ఉంది. పౌలుకు ఒకవేళ అప్పటికి ఆ సందర్భంలో ఆ మాటలు
హృదయంలో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఇంచుమించుగా అలాంటి మాటలే పౌలు అక్కడ ప్రస్తావిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారిలో ఉంటాను, నీవు దేవుని ఆలయం, దేవుడు నీలో నివాసం. అలా ఉండాలంటే పరిశుద్ధత కావాలి. 93వ కీర్తన 5వ వచనంలో మందిరం గురించి, ఆయన నివాసం ఉండే మందిరం గురించి ఏమని రాయబడిందంటే, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అన్నాడు. ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధత, ఆయన మందిరం, ఆయన నివాసం ఉండే మందిరం ఎలా ఉంటే పరిశుద్ధత ఉండాలి అక్కడ. నాలో ఆయన ఉండాలి, నేను ఆయన మందిరాన్ని అనుకుంటే నేను ఆయన మందిరంగా ఉండాలి, నేను నాలో ఆయన నివసించాలి అంటే నా జీవితము పరిశుద్ధమైన జీవితంగా ఉండాలి. ఒకసారి చాలా కాలం క్రితం బాగా తెలిసిన వారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుంచి ఒక ఆమె వచ్చారు, బాగా చదువుకున్నవారు. చాలా వారాలు వచ్చిన తర్వాత, సార్ దివాకర్ గారు మీరు వాక్యం చెబుతుంటే వింటుంటే చాలా గిల్టీగా అనిపిస్తుంది, పరిశుద్ధులుగా జీవించాలంటే అది సాధ్యమా అండి అని అడిగారు ఆవిడ. అది సాధ్యమా అండి అని అడిగారు. అది సాధ్యం కాకపోతే దేవుడు మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పడం. దేవుడు మీరు పరిశుద్ధులుగా ఉండుడి అని చెప్పాడంటే అది సాధ్యం కనుక చెప్పాడు. మీరు సర్వంతర్యాములుగా ఉండుడి అని దేవుడు అనలేదు. అది మన వల్ల కాదు కదా. పరిశుద్ధత అనేది దేవుని లక్షణమే, నిజమే, కానీ అది మానవుని లక్షణంగా కూడా ఉండగలదు. సర్వంతర్యామి అనేది దేవుని లక్షణమే, కానీ మానవునికి రాదు అది. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు, అమెరికాలోనే ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఈ సమయంలోనే అన్ని చోట్ల ఉంటాడు ఆయన. అది ఆయన లక్షణం. అలాగే నన్ను ఉండమంటే ఉండలేను. కానీ దేవుడు పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండమని దేవుడు చెప్పిన మాటే. పేతురు భక్తుడు అన్నాడు, నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులుగా ఉండడని దేవుడు చెప్పిన మాటను పేతురు తన పత్రికలో ప్రస్తావించాడు. కనుక పరిశుద్ధులుగా ఉండడం అనేది సాధ్యం కనుకే దేవుడు చెప్పాడు పరిశుద్ధులుగా ఉండాలి. నీలో ఆయన నివసించాలి అంటే, నీలో ఆయన ఉండాలంటే నువ్వు పరిశుద్ధుడుగా, నువ్వు పరిశుద్ధురాలుగా ఉంటేనే ఆయన ఉంటాడు. పరిశుద్ధుడుగా ఉండడం అనేది దేవునికి తెలుసు. నేను పరిశుద్ధుడుగా ఉన్నానా లేదా ఏంటి, ఆ పరిశుద్ధుడుగా ఉన్నాననే దానికి సరిపెట్టి చెప్పడానికి లేదు కదా. దేవునికి నేను పరిశుద్ధుడుగా ఉన్నానో లేదో దేవునికి తెలుసు. సరిపెట్టి చెప్పడానికి మనం క్రిస్టియన్స్ అపోలజిస్ట్స్, అంటే సమర్థన. నేను ఇలా ఉన్నానంటే పోనీ అది అలా ఉన్నదంటే మరి నా జీవితం గురించి మీకు తెలుసు కదండి, నా కుటుంబం గురించి మీకు తెలుసు కదా. ఎందుకు ఆయన అడిగాడట దేవుడు, ఎందుకు అవుతున్నావయ్యా ఆ పండు అంటే, సారీ ప్రభువా తప్పు అయిపోయింది అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? సమర్థనా శాస్త్రంలో మంచి ఆరితేరు ఉంటాం. నా తప్పు కాదు, ఎవరు అనవసరంగా ఇచ్చావు, ఆవిడ ఇవ్వకుండా ఉన్నా బాగుండు, ఇచ్చిన ఆవిడ నాకు పండు ఇచ్చింది, తిన్నాను. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాడట, అమ్మ నువ్వెందుకు ఆ పండు తిన్నావంటే ఆవిడేం చెప్పింది? ఆవిడ కూడా సారీ ప్రభు అందా? అనలేదు. మన నిజాయితీ విషయంలో, మన పరిశుద్ధత విషయంలో మనకుండే ఎక్స్క్యూజెస్ మనకు ఉంటాయి, మనకుండే సాకులు అనండి, మనం చెప్పే క్షమాపణలు ఏదైనా మన సాకులు మనకు ఉంటాయి. కానీ దేవునికి తెలుసు. ఒక ఆయనట బాగా నది ఒడ్డున బాగా నీటికి దగ్గరగా ఒక చెట్టు ఉంటే చెట్టు మీద కొమ్మలు నరుగుతున్నాడట. పెద్ద గొడ్డలు పట్టుకుని గొడ్డలతో కొమ్మలు నరుగుతున్నాడు. ఆ కొమ్మలు నరుగుతుంటే ఆ నరుగుతూ ఉన్నప్పుడు ఆ గొడ్డలి నదిలో పడిపోయింది. ఇది ఎలీషా టైంలో గొడ్డలు కాదు, నదిలో పడిపోయింది. నదిలో పడిపోయిన వెంటనే అయ్యయ్యో నా గొడ్డలు పోతుంది అని గట్టిగా అరుస్తున్నాడట. అదే ఆయన జీవనాధారం. గొడ్డలు పోతుందని గట్టిగా అరుస్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడట ఆయనకి. ఎందుకయ్యా అరుస్తున్నావు, అంత గట్టిగా అరుస్తున్నావు దేనికోసం అంటే, దేవ గొడ్డలు పడిపోయింది, గొడ్డలు వెళ్ళిపోతుంది, గొడ్డలే నా జీవనాధారం దేవా అంటే, 1 minute ఆగు అని చెప్పేసి దేవుడు ఆ నదిలోనికి వెళ్ళి ఒక్క నిమిషంలో ఒక బంగారు గొడ్డలు పట్టుకొచ్చి ఇచ్చాడట, గోల్డెన్ యాక్స్. ఇది నీదేనా అన్నాడట. పరీక్ష అన్నమాట. ఇది నీదేనా అంటే ఇతను అన్నాడట, ప్రభు అనేది నాది కాదు ప్రభు, బంగారు గొడ్డలు నాది కాదు, ఇట్స్ నాట్ మైన్. అయితే ఆగని మరలా వెళ్ళి దేవుడు ఇంకొక వెండి గొడ్డలు పట్టుకొచ్చాడట. అయ్యా ఇది నీదేనా అంటే, లేదు ప్రభు ఇది నాది కాదు, నాది ఇనుముతో చేసిందే ప్రభు, ఇలా బంగారం గొడ్డలు ఇవి నాకు లేవు అంటే, దేవుడు అప్పుడు వెళ్ళి మళ్ళా ఇతను పోగొట్టుకున్న గొడ్డలు, ఇనుముతో చేసిన గొడ్డలు పట్టుకొచ్చి ఇది నీదేనంటే, నాదే ప్రభు, ఇదే నాది ప్రభు అన్నాడు. అతని పరిశుద్ధతకు దేవుడు మెచ్చి, అతని భక్తికి పరిశుద్ధతకు నిజాయితీకి మెచ్చి, అయ్యా నువ్వు చాలా భక్తిగా పరిశుద్ధంగా జీవిస్తున్నావు కనుక నీ గొడ్డలతో పాటు ఈ 2 గొడ్డలు కూడా తీసుకోమన్నాడట. 3 గొడ్డల్లో తీసుకున్నాడు సంతోషంగా. ఆ రోజంతా
కట్టెలు నరికాడు. భార్య కూడా ఆయనతోటే ఉంది. చీకటి పడే వరకు కట్టెలు నరుక్కున్నారు. ఇంటికి తిరిగి వెళ్తుంటే నది ఒడ్డున చిన్న గొట్టయి ఉంటుంది. అలా నడుస్తూ వెళ్తుండగా ఈవిడ జారి పడిపోయిందట. ఎవరు? భార్య జారి పడిపోయి నదిలోకి వెళ్ళిపోయింది, కొట్టుకెళ్ళిపోతుంది. అయ్యో వెళ్ళిపోతుంది మళ్ళీ అరుస్తుంటే మళ్ళీ వచ్చాడట దేవుడు, మళ్ళీ ప్రత్యక్షమయ్యాడట. ఏమయ్యా మళ్ళీ అరుస్తున్నావు ఏంటంటే, అయ్యో ప్రభు ఈసారి మా ఆవిడే కొట్టుకెళ్ళిపోతుంది, నా భార్య కొట్టుకెళ్ళిపోతుంది ప్రభు అన్నాడు. హ్యాంగ్ ఆన్, ఒక్క నిమిషం ఆగని గబగబ వెళ్ళి మళ్ళీ ఒక్క నిమిషంలో మిస్ వరల్డ్ని తీసుకొచ్చాడట దేవుడు. ఎవరిని తీసుకొచ్చాడు? మిస్ వరల్డ్, ప్రపంచ సుందరిని తీసుకొచ్చి ఏమయ్యా ఈవిడేనా నీ భార్య అంటే, అలా చూసిన వెంటనే ఈవిడే నా భార్య ప్రభు అన్నాడట. ఈవిడే ప్రభు అన్నాడట. ఇప్పుడు దేవుడు ఆశ్చర్యపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈవిడే నా భార్య అంటే ఆవిడ అన్నాడట, ఇదేంటయ్యా ఇంతకుముందు అంత పరిశుద్ధుడు అనుకున్నాను, అంత భక్తిపరుడు అనుకున్నాను, కనుక ఆ గొడ్డళ్ళు ఇచ్చేసాను నీకు, ఇలాంటి ఇంత మోసం ఏంటయ్యా అంటే, వెంటనే ప్రభు నా మాట ఒక్క క్షణం నా మాట వినండి, నేను ఎందుకు చెప్పాను అని చెప్పేసి 2 చేతులు జోడించి, ప్రభువా ఈవిడ కాదంటాను, నువ్వు వెళ్ళి మిస్ వరల్డ్ని తీసుకెళ్ళిపోయి మిస్ ఇండియాని తీసుకొస్తావు, ఆవిడ్ని కాదంటాను, అప్పుడు తీసుకొస్తాం మా ఆవిడ్ని తీసుకొస్తే ఈవిడే ప్రభు అంటే ఈ ముగ్గురిని తీసుకెళ్ళిపో అంటావు. ఒక్కదాంతోనే పడలేకపోతున్నాను ప్రభు, ముగ్గురితో ఎక్కడ పడతాను నేను? ఒక్కదాంతోనే పడలేకపోతున్నాను, ముగ్గురితో ఎక్కడ పడతాను ప్రభువా? అందుకని అలా చెప్పాను ప్రభా. నిజంగా ఆవిడ కావాలని కాదు, మిస్ వరల్డ్ కావాలని కాదు, నాకు ఆయనకుండే సమర్థన ఆయనకుంది. హీ హ్యాస్ హిజ్ ఓన్ అపాలజెటిక్స్. అలాగే ఈ మాటలు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, మనకుండే ఆలోచనలు మనకుంటాయి, కానీ దేవుని దృష్టిలో దేవుని ఎదుట నిలవబడినప్పుడు మన పరిశుద్ధత, అక్కడ ఆ వచనాల్లో 16వ వచనం 17వ వచనం మనం చూస్తే, అక్కడ నీవు దేవుని ఆలయం అన్నాడు, దేవుడు నీలో నివాసం అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 16, 17 వచనం చూస్తే అపవిత్రమైన దానిని ముట్టుకోవద్దన్నాడు, ప్రత్యేకంగా ఉండమన్నాడు. యు నీడ్ టు బి సెపరేటెడ్ అండ్ యూ షుడ్ నాట్ టచ్ ఎనీ అన్డిఫైల్డ్ థింగ్, ఎనీ డిఫైల్డ్ థింగ్, ఏది కూడా అపవిత్రమైన దాన్ని నువ్వు ముట్టుకోకూడదు. యూ షుడ్ నాట్ టచ్ ఎనీ డిఫైల్డ్ థింగ్. ఆ తర్వాత అలాగూ మనం ధ్యానం చేసుకుంటూ వెళితే, మన జీవితాలు పరిశుద్ధంగా ఉండగలిగితే, అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు, ఆయన ఆ యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు వ్యాపారం జరుగుతుంది. అక్కడ గొర్రెలను మేకలను అమ్ముతున్నారు, కొంటున్నారు, గొవ్వలను అమ్ముతున్నారు, కొంటున్నారు. ఆ వ్యాపారము జరుగుతున్న దాన్ని శుద్ధి చేశాడు ఆయన. మనం కూడా చాలాసార్లు దేవునితో వ్యాపారమే చేస్తూ ఉంటాం. నువ్వు నాకు అది ఇస్తే నేను ఇది ఇస్తాను ప్రభువా అను, లేకపోతే నువ్వు నాకు అది ఇస్తే నేను ఇది చేస్తాను ప్రభువా. నువ్వు చెయ్యకపోతే ఏంటంటే నేను దేవునికి ఏదైనా చేయకపోతే దేవుడు నష్టపోతాడా? దేవుడికి ఏదైనా నేను ఇవ్వకపోతే దేవుడు నష్టపోతాడా? దేవుడు నష్టపోడు. దేవుని దగ్గర పరిశుద్ధత, దేవుని దగ్గర వ్యాపారం చేయని స్థితి ఏదైనా ఉన్నదంటే అదేంటంటే, ప్రభువా నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా, ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నా జీవితం నీది ప్రభువా. అయితే దేవుడు ఇవ్వడా అంటే ఇస్తాడు, కానీ ఇస్తాడు కనుకే వస్తాను అంటే అది కాదు, అది విశ్వాసం అనిపించుకోదు. పరిశుద్ధుడుగా నువ్వు బ్రతికితే, పరిశుద్ధతతో నువ్వు జీవిస్తే, అపవిత్రమైన దాన్ని జీవితంలో రాకుండా, 7వ వచనం అదే 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అక్కడ నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోమన్నాడు. నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము. చాలాసార్లు ఒకవేళ పరిశుద్ధంగా బ్రతకాలంటే నన్ను పరిశుద్ధులుగా చేసి ప్రార్థన చేస్తే సరిపోదు. ఇట్ షుడ్ బి అన్ ఎక్సర్సైజ్. మన జీవితాల్లో అది పరిశుద్ధంగా బ్రతకడం అనేది ఒక అభ్యాసం. మనం పరిశుద్ధంగా జీవించడానికి మన వంతు కార్యాలు మనం చేయాలి. ఈరోజు నేను ఈ మాత్రపు పరిశుద్ధతతో నేను ఉన్నాను అంటే, రేపటి దినాన్ని ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలి, ఆ తర్వాత రోజు ఇంకా పరిశుద్ధుడిగా అలాగూ దినదినము పరిశుద్ధతలో ఇంకా ఎదుగుతుండాలి. అలాంటి పరిశుద్ధ జీవితం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు.
మీ తండ్రి పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండడని దేవుని మాట. ఆ వచనంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలెను అని చెప్పడంలో దేవుడు మనతో ఒక సంబంధాన్ని కావాలని, హీ వాంట్స్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ అస్. నీవు ఆయనతో సంబంధంలో బ్రతకాలని ఆయన ఆశ. గమనించాలి. ఆ కొరింథీ పత్రికలోనే 2వ అధ్యాయము 2వ పత్రిక 6:16లో ఆయన అన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందరు అన్నాడు. నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు అన్నాడు. ప్రియులరా, ఆయనకు మనకు మధ్య సంబంధం. ఆయన దేవుడు, మనం ప్రజ. అలాగండంలో అర్థం ఏంటంటే, నేను దేవుడును వారు నా ప్రజలంటే అర్థం ఏంటంటే, ఏదో నేను అధికారిని, నేను ఆధిపత్యాన్ని అధికారాన్ని చేసే స్థితిలో అలా కాదు. నా ప్రజలు అని అనడంలో అర్థం ఏంటంటే, వారు నా స్వకీయ సంపాద్యము అన్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో వారు నా స్వకీయ సంపాద్యం, నేను సంపాదించుకున్నాను వాటిని. ఎలా సంపాదించుకున్నానంటే వేల ఇచ్చి కొన్నాను వారిని. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కనుక ఆయనకు మనం స్వకీయ సంపాద్యం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని విమోచించాడు కనుక మనం ఆయన సొత్తు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ప్రియులారా, ఈ దినాన్ని దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఆయనతో ఆ సంబంధంలో ఉన్నవా? మీరు నాకు ఆయన మనకు దేవుడు, మనం ఆయనకు ప్రజ అన్నట్లుగా ఆయన సంబంధంలో ఉన్నవా? లేవీకాండంలో కూడా అది చెప్పాడు. నేను మీకు లేవీకాండం 26వ అధ్యాయం 11-12 వచనాల్లో నేను మీకు దేవుడును, మీరు నాకు ప్రజలై ఉన్నారని. ఇక్కడే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూస్తే మరొక సంబంధాన్ని చెప్పాడు. నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందరు. నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు అన్నాడు. అలాంటి సంబంధంలో ఉండాలన్నాడు. దేవుడు, ప్రియులారా గమనించాలి, దేవుడు అనే సంబంధం చాలా ఉన్నతంగా. ఆయన దేవుడు అంటే ఆయన చాలా మహిమాయుక్తుడుగా, సర్వశక్తి సంపన్నుడిగా, గొప్పవాడుగా ఆయన ఎక్కడో చూస్తాం. కానీ ఆ దేవుడు ఏమన్నాడంటే, నేను దేవుడిని నిజమే కానీ దాంతోపాటు నేను మీకు తండ్రిని అన్నాడు. ఆయన హీ వాంట్స్ టు హ్యావ్ దట్ ఇంటిమసీ విత్ అస్. అలాంటి సాన్నిహిత్యం, అలాంటి సన్నిహితమైన సంబంధం, అలాంటి దగ్గర సంబంధాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. నేను దేవుడును అని ఎక్కడో దేవుడు, ఆ దేవుడు చాలా ఉన్నతమైన వాడు, ఏదో ఆయన యెషయా దర్శనంలో చూసినట్టు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని, ఆయన ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాడు అన్నట్టుగా కాకుండా, నేను దేవుడును, మీరు నాకు ప్రజలు అన్నంతో విడిచిపెట్టలేదు. నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు, ఒక కుటుంబం. వీఆర్ ఎ ఫ్యామిలీ. వీ డూ హ్యావ్ దట్ రిలేషన్షిప్. అలాంటి రిలేషన్షిప్ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రి, మనం ఆయన పిల్లలము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, నువ్వు దాసుడువు కావు, కుమారుడివే. కుమారుడివైతే నువ్వు వారసుడు అన్నాడు. నువ్వు దాసుడువు కాదు, యు ఆర్ నాట్ సర్వెంట్ బట్ యు ఆర్ ఎ సన్. నీవు నా కుమారుడివే, నీవు కుమారుడివైతే నీవు వారసుడు అన్నాడు. అంటే వీఆర్ ఎయిర్స్ ఆఫ్ గాడ్, వీఆర్ కో-ఎయిర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు వారసులమని రోమీయులకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది. మనము ఆయనతో పాటు వారసులము, దేవుని వారసులమని ఆ దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియులారా గమనించాలి, అలాగూ మనతో సంబంధం కలిగి ఉండగలిగేటట్లుగా ఆయన నీలో నివాసం ఉండాలని, నాలో నివాసం ఉండాలని. ప్రియులారా, ఈ దినాన్ని ఆయననే కేంద్రంగా చేసుకుని బ్రతికే బ్రతుకు కావాలి. వీ నీడ్ టు మేక్ జీసస్ యాజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఈ దినాన్ని ఆ నిర్ణయం చేసుకుని వెళ్దాం. అన్నిటిలో దేవా నీకు ప్రాముఖ్యతనిస్తాను ప్రభువా. ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ మై డెసిషన్స్, ఇన్ మై ఫ్యామిలీ, ఇన్ మై ఫైనాన్సెస్, ఇన్ మై వాక్ ఆఫ్ లైఫ్, ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఐ వాంట్ టు గివ్ ప్రీఎమినెన్స్. ఐ వాంట్ యూ టు హ్యావ్ ప్రీఎమినెన్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నిన్నే ప్రాముఖ్యత కలిగిన వాడిగా, నీకే ప్రాముఖ్యతనిచ్చి బ్రతుకుతాను ప్రభువా. ఐ వాంట్ టు హ్యావ్ యూ యాజ్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్. I want to have you as the center of my heart. I want to have you as the center of my family. I want to have you as the center of everything. నా జీవితంలో అన్ని విషయాల్లో నిన్ను కేంద్రంగా చేసుకుని క్రీస్తు కేంద్రిత జీవితం జీవిస్తాను. క్రీస్తు కేంద్రిత కుటుంబంగా నా కుటుంబాన్ని కట్టుకుంటాను. క్రీస్తుని కేంద్రంగా చేసుకుని బ్రతుకుతాను ప్రభు అని చెప్పగలిగే స్థితిలో మనం దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. అలాగే నీవు నాలో నివసించినట్లు నా హృదయాన్ని, నా జీవితాన్ని
పరిశుద్ధమైన జీవితంగా, పరిశుద్ధమైన హృదయంగా చేసుకుంటాను ప్రభువా. ప్రార్థన చేద్దాం, దయచేసి తాళ్ళు వంచండి.